అవర్ ఛానల్ టుడే టుమారో. దిస్ ఇస్ తన్వి యాదవ్. నెల నెల జీతగల డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎక్కడ పుట్టారు ఏంటి అసలు? వ్యూస్ చూస్తే చాలా వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఏంటంటే ఈ పాట మెయిన్గా గోపి ఫోక్ మ్యూజిక్లో వచ్చింది. మేము అంతకుముందు ఒక సాంగ్ చేసాం, దాంట్లో డైరెక్షన్ చేశాను. ఓకే. సో నా డైరెక్షన్ కానీ లిరిక్స్ కానీ అన్న గోపి హరికృష్ణ అన్న చూసి అన్న నుంచి ఒక సాంగ్ అయితే ఇంకా కాన్సెప్ట్ నేను తీసే పాట ఎక్కువ కాన్సెప్ట్లో ఉంటాయి. ఓకే. సో నేను డైరెక్షన్ చేసిన ఆ సాంగ్ లో అనుకున్నాడు అన్న ఇంకొక అంటే ఫ్యూచర్ లో ఒక సాంగ్ చేద్దామన్న, అది ఒక కాన్సెప్ట్ ఉంటది, నేను చెప్తాను ఆ కాన్సెప్ట్ ఏందని చెప్పేసి అన్ననే అనుకున్నాడు. సో ఆ పాట రిలీజ్ అయినాక ఒక 1 వీక్ 10 days లోనే మనకు ఫోన్ చేసిండు. అన్నకి ఇట్లా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నా, ఇట్లా అంటే ఏంటిదన్నా నేను ఫోన్లో చెప్పిన. అంటే ఫోన్లో చెప్తే కుదరదు, నేను వస్తాను డైరెక్ట్ అని చెప్పేసి అంటే సరే అన్న అని చెప్పేసి అన్నాడు. ఆయనతో ఒక మంచి టైం చూసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ కలిసాం. కలిసిన తర్వాత ఇంకా చెప్పాడు అన్నకి ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఈ అంటే కొందరు ఏంటంటే గల్ఫ్ ప్రాబ్లం కొన్ని ఉంటాయి, లేకుంటే కొన్ని ఎడబాట్లు ఉంటాయి, కొంచెం ఇంకా వేరే డిఫరెంట్ లో కొంత ఫ్యామిలీకి దూరంగా ఉండే వాళ్ళు ఉన్నారు. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక జాబర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ తమ ఫ్యామిలీ తోటి అంటే దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు ఇంటికాడ ఫ్యామిలీ వాళ్ళు పడే బాధలు ఏంటి, సో జాబ్ చేస్తున్న టైంలో ఆ ఎంప్లాయీ పడే బాధలు ఏంటి, ఇది ఈ మెయిన్ కాన్సెప్ట్ గా చేసుకొని మనం ఒక పాట రాయాలన్నా అన్నప్పుడు నాకు దగ్గరగా, ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్నాను. 2011 నుంచి జాబ్ చేస్తుంటున్నాను. MBA ఫైనాన్స్ అయిపోయింది, తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. సో ఇది నాకు రిలేటివ్ ఉంది అని చెప్పేసి అన్న చెప్పగానే ఇంకా నాకంతా ఇలా కనబడ్డదంతా. సో ఓకే అన్న, డెఫినెట్ గా చేద్దాం అని చెప్పేసి నాకు ఒక 15-20 days టైం ఇవ్వు, సో డెఫినెట్ గా నీకు మంచి ట్యూన్ కట్టి నేను రాసిస్తానని చెప్పేసిన. సో 15 days 20 days అయినా కూడా నాకు ఇంకా సరిపోవట్లేదు, ఇంకా మంచిగా రావాలన్నప్పుడు దాదాపుగా 1.5 month తీసుకున్నది. దాదాపు నియర్ బై 2 నెలలు కూడా తీసుకుంది. 2 months వరకు తీసుకుంది. 2 months తర్వాత జస్ట్ ఒక పల్లవి ట్యూన్ వినిపించిన డైరెక్ట్ గా. సో వినంగానే ఆ పల్లవి తోటే సూపర్ అన్న, బాగా వచ్చింది అని చెప్పేసి అన్ననే ఎమోషన్ అయ్యింది. అంటే మనం అనుకున్న ఒక ట్యూన్, ఆ పదాలు తొలిసారి ఒక ప్రొడ్యూసర్ కానీ లేకుంటే ఒక సింగర్ కానీ వినిపించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ ఉంటుంది కదా. సో ఆ రెస్పాన్స్ చూడంగానే ఇంకా చాలు, ఓకే పాట ఇంకా జనాలకి యాక్సెప్ట్ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. అట్లా ఇంకా పాట మెల్లగా ట్రాక్ లో ఎక్కింది. ఎందుకంటే కొందరు ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు నార్మల్ గా ఎవరైనా సాంగ్ గురించి చెప్పినప్పుడు పాడినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటది, అరే ఇదేం పాట రాయి చేస్తే వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి. అట్లా మీకేమన్నా అనిపించిందా? అంటే అనిపించింది. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నప్పుడు కొన్ని పాటలు ఎట్లా ఉంటాయండి, ఏదైనా కమర్షియల్గా ఉంటుంది, కొన్ని ఏంటంటే మనసుకి నచ్చి చేస్తాం, కొన్ని అన్ని కమర్షియల్గా అంటే అన్ని వ్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేం. కొన్నిసార్లు ఖచ్చితంగా అంటే మనం అనుభవించిన అనుభవాలు కానీ లేకుంటే మనకు బాధ కలిగించిన కొన్ని విషయాలు కానీ సంఘటనలు కానీ చూసినప్పుడు అరే ఇది అంటే మనం అనుభవించింది, ఇది జనాలతోటి షేర్ చేసుకుంటే బాగుంటుంది, అది ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం వ్యూస్ కానీ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం, డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. నార్మల్ పాటకు ఒకసారి కమర్షియల్ పాటతో పోలిస్తే కూడా దీనికి డబ్బులు ఎక్కువ అవుతాయి. అయినా కూడా దాని నుంచి వచ్చే ఆనందం అనేది ఇక అది ఆ అమౌంట్ కన్నా అంటే మనం ఖర్చు చేసిన అమౌంట్ కన్నా ఇక కోట్లు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ అయినా అంటే కోట్లు విలువ చేసే లాంటి అనుభూతి మనకు వస్తుంది. సో అలాంటప్పుడు అనిపించింది వ్యూస్ వస్తాయా లేదా కానీ అనుకున్నాం అన్న ఇది వ్యూస్తో సంబంధం లేదు, మనకు అనిపించింది మనం ఫేస్ చేసాం కాబట్టి ఇది జనాలకు తీసుకెళ్దాం, జనాలు యాక్సెప్ట్ చేసినా ఓకే, ఎలా అయినా ఓకే, బట్ మనకు ఒక మంచి పాట అయితే అందిద్దామని చెప్పేసి అనుకున్నాం మేము. సో దానివల్ల మేము వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దేవుని దయలా మాత్రం స్టార్టింగ్ నుంచి వ్యూస్ కూడా బాగా వచ్చినాయి, మంచిగా ఎక్స్పెక్ట్. అండ్ అన్న అసలు ఈ సాంగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది? మీరు మీ లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు? ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా నేను స్టార్టింగ్ అంటే 2011లో MBA అయిపోయి స్టార్టింగ్ ఇనిషియల్గా అసిస్టెంట్ అకౌంట్గా చేశాను. స్టార్టింగ్ చేసినట్టుగా మనకు అప్పటి వరకు యూనివర్సిటీ కాలేజీలలో చేసింది ఒకటి ఉంటుంది, సో అక్కడ ఆఫీసులలో ఫేస్ చేసేది ఒకటే ఉంటుంది. సో మన సబ్జెక్ట్ ఒక 50% కూడా అక్కడ వర్కౌట్ కాదు, ఇంకొక 50% ఏంటంటే టైంకి అంటే ట్యాక్సేషన్ అవన్నీ టైంకి, లేకుంటే అక్కడ ఫీల్డ్లో లైవ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మన కాలేజీలో బుక్స్లో దొరకవు, అప్పటిదప్పుడు మనం అనలైజ్ చేయాల్సింది. ఒక్కోసారి ఏంటంటే మన ప్లానింగ్స్లో బిడ్స్ మంచిది అయితే మేనేజ్మెంట్ ఏం కాదు, సూపర్ మనల్ని అప్రిషియేట్ చేస్తారు, డబ్బులు ఇవ్వరు కానీ ఆ మాట మన శబాష్ అని అంటారు, కానీ బెడ్స్ కొట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా చివాట్లు ఉంటాయి. సో ఒక్కసారి 2 సార్లు బెడ్స్ కొట్టి మన ప్లానింగ్స్ వర్కౌట్ కాలేదంటే ఇంకా మేనేజ్మెంట్ గట చాలా అంటే ఇంకా వాళ్ళ నుంచి ఆ మాటల పోవడం అనేది, సో ఆ మాటల అటాక్ అనేది మనం అంతే ఇదిగా ఉండదు. సో అట్లా చిన్న విషయాల దగ్గర వాళ్ళు ఇది కావాలి, ఈ టైంలో చేయాలి అని ఆ టైం పెట్టడం. మనకు ఉన్నదంతా 8 గంటలే ఉంటుంది, అక్కడ 8 గంటలని పోతే మన పోయే టైం మన చేతిలో ఉంటుంది కానీ వచ్చే టైం మన చేతిలో ఉండేది కాదు. సో అట్లా 2013లో మ్యారేజ్ అయినప్పుడు
కొత్త మ్యారేజ్ అయినప్పుడు ఇంకా సరే ఇంకా జాబ్ కంటిన్యూ అవుతుంది. సో మార్నింగ్ 10 o'clockకి బాయ్ అని చెప్పి వెళ్ళేవాడిని. సో 6 గంటలకు వస్తా అని చెప్పేసి మిస్సెస్ ఫోన్ చేస్తుంది. ఓసారి ఏంటంటే అప్పుడే మెయిన్ 6 గంటలకు మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, వస్తానని చెప్పి వచ్చా లేకుంటే లేదు. అట్లా ఒక 4-5 అంటే దాదాపు నైట్ 10-11 వరకు తను ఇంట్లోనే ఒంటరిగా ఉండేది. ఇక్కడేమో ఇంకా వర్క్ ఫినిష్ కాదు. మేనేజ్మెంట్ ఆ 10 గంటలకు కూడా ఇది ఫినిష్ చేసుకుని వెళ్ళాలని అంటారు. సో అలాంటప్పుడు చాలా రకాలుగా పర్సనల్గా ఫేస్ చేసిన కాబట్టి అన్న సబ్జెక్ట్ చెప్పగానే ఇంకా నేను ఫేస్ చేసినాయి కాబట్టి నా అనుభవాలతోటే దాదాపుగా రాసేసాను. ఎందుకంటే ఒక్కోసారి బయట తినడం ఉంటుంది, ఓసారి ఫ్రెండ్స్ బర్త్డే కానీ లేకపోతే దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా దూరం అవుతారు, అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఐ మీన్ 2014లో ఇది మే 31 నాకు దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఆయన చనిపోయాడు. నాకన్నా జస్ట్ ఒక 6 months పెద్దవాడు అంతే. సడన్గా సన్ స్ట్రోక్ తోటి చనిపోయాడు ఆయన. చనిపోగానే అసలు అప్పటికి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడే జస్ట్ 2-3 అయింది, జస్ట్ 1 year అయింది ఆ కంపెనీలో జాయిన్ అయిపోయి. సో వెళ్దామంటే అసలు అప్పుడే కొన్ని అవుటింగ్లు అవి ఏడబట్టి అసలు వెళ్ళలేకపోయినా. సో ఆ అనుభవం కూడా ఇక్కడే. సో ఇందులో ఈ పాట కూడా రాసిన. ఎందుకంటే మిత్రుని మా పెళ్లి రోజు ఉంది, లేకుంటే ఎవరైనా బంధువులు దూరం అయ్యారు, అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా ఈ పాటల రూపంలో రాసిన. సో మాక్సిమం మా అనుభవాలే. ఒక్కోసారి ఏంటంటే బయటకు వెళ్తాం, తినే టైం కూడా ఉండదు ఆఫీసులో. సో బయట టీ అండ్ ఉస్మానియా బిస్కెట్లతోటి చాలా కొన్ని రోజులు గడిపిన రోజులు ఉన్నాయి ఇక్కడ ఇదే హైదరాబాద్లో. చాలా సార్లు ఫుట్పాత్ పైన కానీ ఎక్కడైనా కానీ ఆ చాయ్ బిస్కెట్లతోటి పొట్ట నింపుకున్న రోజులు ఉండదు. సో అట్లా తినడానికి క్యారేజ్ ఇంట్లో అక్కడే ఉంటది, కానీ తినడంలో టైం ఉండదు. అంటే ఏ వైఫ్ కన్నా ఉంటది కదన్న, మా హస్బెండ్ పొద్దున 10కి వెళ్ళిండు 6 వరకు ఇంటికి వచ్చేస్తాడు, బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఏ వైఫ్ కన్నా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా. అందుకని నేను ఏమంటా అంటే ప్రైవేట్ నౌకర రోడ్డు మీద కంకర, ఒక వెహికల్ వచ్చిందా కంకర ఎడిపోతుందో తెలియదు, అలాంటిది ప్రైవేట్ నౌకరి. చెప్పిన కదా వెళ్ళే టైం వరకు మనది ఉంటుంది, బయటకు వచ్చే టైం మన చేతిలో ఉండదు అది. సో ఏ టైంలో ఎప్పుడు వస్తామనేది తెలియదు. ఒక్కోసారి నిజంగా మీరు అన్నట్టుగా సినిమాకి వెళ్దాం అనుకుంటాం ఆ రోజు, కానీ టైం రాలేము. ఎందుకంటే అప్పుడు తీసుకొచ్చి పెద్ద ఫైల్స్ ఇవి ఫినిష్ చేయాలి, టాలీలో డాటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అప్పుడు. సో ఫినిష్ చేయాలని ఉంటుంది. సో ఇంకా ఇంటికి ఫోన్ చేసి రాలేము అంటే ఇంకా వాళ్ళు ఎందుకంటే కొంచెం నొచ్చుకుంటారు కదా. సో ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్దాం అనుకున్న వాళ్ళు సడన్గా వెళ్ళకపోయేసరికి ఎటువంటి బాధ ఉంటుంది. సో అలాంటి బాధ కూడా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సాంగ్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? యాక్చువల్గా ఈ సాంగ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా నేను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. సో ప్లస్ నా ఫ్రెండ్స్ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ బయట ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరితోనే యాక్చువల్గా నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా, సేమ్ నాలాగా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఇలాంటి ప్రాబ్లంలో నేను యూట్యూబ్లో కూడా వెతికి చూసిన, ఎక్కడ దొరకలే నాకు అసలు ఇలాంటి సాంగ్ లేదు. సరే ఈ సాంగ్ ట్రై చేసి చూద్దాం అంటే, నేను యాక్చువల్గా ఫోక్ ఇండస్ట్రీకి పెద్ద ఫ్యాన్, అన్న సాంగ్స్ చూసి తిరిగాము, చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. సో మనం కూడా ఒక ఛానల్ పెడదామని నేను 3 years బిఫోర్ అనుకున్నా. మా బ్రదర్ వాళ్ళందరూ కొంచెం లిరిక్ రైటర్స్ ఉన్నారు, మా బ్రదర్ చెప్తే వాళ్ళు కొంచెం నెగ్లిజెన్సీ చేశారు. వాళ్ళకంటే వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం చూసుకోలేకపోయారు. సో మనకు పరిచయాలు కూడా లేవు కదా అని చెప్పేసి ఒకరోజు మా అన్నకే చెప్పిన, మళ్ళీ సరే నువ్వేమన్నా చెప్పి పాట రాయి అంటే రాసిన ఒక పాట. ఫస్ట్ స్టార్టింగ్ బతుకమ్మ సాంగ్తో స్టార్ట్ చేసినాం. సో అది మంచిగా ఓకే, సాంగ్ కొంచెం వ్యూస్ వచ్చినాయి, లైట్గా వైరల్ అయింది. సో అక్కడ మనకు స్టార్ట్ అయింది, బాగుంటుంది కదా, ఇంకా మనకి ఛానల్ వచ్చేసింది. మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఏవైతే సాంగ్స్ అనుకున్నామో దాన్ని తీయాలని చెప్పి డిసైడ్ అయినాం. సో అందులో భాగంగా ఫస్ట్ సాంగ్ ఇది చేసినాం. మా ఛానల్ స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఏంటంటే, నేను ఏదైతే కాన్సెప్ట్స్ అనుకుంటున్నా ఆ కాన్సెప్ట్ సాంగ్స్ ఇక్కడ లేవు కొన్ని చోట్ల, నేను వెతికిన ఆ సాంగ్స్. సో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ నా ఛానల్లో ఖచ్చితంగా నేను పెట్టాలనుకున్నా. ఫస్ట్ సాంగ్ ఇది అంటే, సెకండ్ సాంగ్ ఇది పెట్టిన. ఇంకా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. అది అన్నతోనే చేస్తున్నాం. అది ఇంకో సాంగ్ ఉంది, అది కూడా అన్నతోనే చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పేసిన అన్నకి, చేస్తున్నాం అది కూడా. అంటే అన్న ఇప్పటి వరకు మీరు మీ ఛానల్ ఎన్ని సాంగ్స్ చేశారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు 3 సాంగ్స్ అయిపోయినాయి, 3 సాంగ్స్ అయినాయి. ఇంకా సాంగ్స్ చేస్తున్నాం. ఇప్పటికి మా ఒక 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ప్రొడక్షన్ ఆడియోలో అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ప్రొడక్షన్ కోసం ఒక సాంగ్ ప్రొడక్షన్ కూడా వెళ్ళింది. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ మా దాంట్లో ఎక్కువ రావడానికి ప్రయత్నం ఉంది. ఏంటంటే నేనే ఒక సాంగ్ రాయాలి, ఇంకో మంచి కాన్సెప్ట్, అది కూడా బాగుంది. కాన్సెప్ట్ నేను కూడా చెప్పాను, అది డైరెక్ట్ మీకు అందులో గోపి ఫోక్ మ్యూజిక్ లో చూద్దాం. సో నేను చెప్పిన అది అన్న కొంచెం టైం పడుతుంది అన్న, ఈ గ్యాప్లో ఇంకా వేరే సాంగ్ వేయాలంటే అన్న వేరే ట్రాక్లు వెళ్ళండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సరే నేను కూడా ఇటు కమర్షియల్ రాస్తాను, ఇటు కాన్సెప్ట్గా రాస్తాను. కమర్షియల్ రాయాల్సినప్పుడు ఏంటంటే కొంచెం తొందర అయిపోతాయి అవి. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే రాయాల్సి ఉంటుందో అవి కొంచెం టైం పడుతుంది. ఒకసారి మనం ఏంటంటే వీళ్ళకి చెప్తాను, ప్రొడ్యూసర్కి 1 month అని చెప్తాను, ఒకసారి లేకపోతే 20 రోజులు అని చెప్తాను. ఒకసారి 1 month 2 months 3 months కూడా అయిన రోజులు ఉన్నాయి. అని పాపం ఏంటంటే ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేస్తారు,
ఎందుకంటే మంచి అవుట్పుట్ రావాలి, ఎందుకంటే ఒక టైం ఇస్తే అవుట్పుట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కాబట్టి టైం ఇస్తారు. సో దానివల్ల ఇప్పుడు అన్న వాళ్ళ సాంగ్ కూడా నాకు అదే కాన్సెప్ట్ వచ్చేదే. సో నేను కొంచెం డిలే అవుతుంది కాబట్టి ఇంకో సాంగ్ తీయన్నా, ఈ గ్యాప్ నేను రాసిస్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ అన్నతోనే చేద్దామని, అదే కాన్సెప్ట్ సాంగ్ ఇద్దామని అనుకున్నాం. కాకపోతే ఆ కాన్సెప్ట్ ప్రకారంగా సాంగ్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాన్ని వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, మంచి అవుట్పుట్ రావాలి, తీస్తున్నప్పుడు కొంచెం జనాలకు ఎంతో కొంత అయితే మెసేజ్ అనేది రావాలి కాబట్టి సో మేము ఆ రూట్లో వెళ్ళాం కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ చెప్పిన ఒకటి అన్న కాన్సెప్ట్ అన్ని ఇవే కాకుండా మధ్యలో వేద్దాం ఇవి, ఈ గ్యాప్లో అంత జనాలకు ఎక్కువ ఏది ఉందో దాని మీద ఇంట్రెస్ట్ మీద వెళ్ళండి. లవ్ సాంగ్స్ కానీ వాటి మీద వెళ్ళు, బావ మరదల పాటలు కానీ ఇవి ఎక్కువ చూస్తారు కదా, అవి తీయు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్లు వస్తారు, వ్యూవర్షిప్ అని వస్తుంది, కొద్ది ఛానల్ అనేది అంటే జనాలకు వెళ్ళిపోతుంది. అట్లా చేయగానే ఇంకా ఇది ఎందుకంటే ఎప్పుడు ఇవే ఉండొద్దు, ఒక ఛానల్ ఒకటే కాన్సెప్ట్ ఉంది అంటే మళ్ళీ ఒకటే వన్ సైడ్ అయిపోతుంది. అది అలా కాకుండా అన్ని రకాలుగా పాటలు అంటే ఒక ఛానల్ అన్ని రకాలుగా ఉంటే ఛానల్ ప్లేస్ అవుతుంది అని చెప్పేసి అన్నతోడు అన్నప్పుడు ఇంకా వేరే సాంగ్స్ ఒకటి రెడీ చేస్తున్నాడు అట్లా. సో అవి అంటే ఒకటే సాంగ్ ఉన్నాం అనుకో, ఈ ఛానల్ మొత్తం ఇదే ట్రాక్ ఉంటుంది డిఫరెంట్ అని చెప్పేసి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కదా, మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మేము అంతే, ఇప్పుడు మాది యాక్చువల్గా మానేరు మ్యూజిక్ అండ్ మూవీస్, అది దాంట్లో ఎక్కువ ఓల్డ్ అంటే వెనకటి పదాలతోటి ప్యూర్ ఫోక్ సాంగ్స్ అనేది కొన్ని రోజులు తీసిన తర్వాత సడన్ గా వానజల్లో వయ్యారని ఒక సాంగ్ కమర్షియల్ గా తీసిన, అస్సలు రీచ్ కాలేదు. అది అప్పుడు అనిపించింది అరే ఇది అంటే మనకు వచ్చిన దాదాపు 6 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఏంటంటే నేను వెనకటి పాటలతో అంటే వెనకటి పదాలతో వేసినప్పుడు ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, లక్షల మిలియన్లో పోతున్నది. ఈ కొత్తగా ఏమైనా వేరే ట్రాప్ చేసినప్పుడు వ్యూస్ పోవట్లేదు. అప్పుడు అనిపించింది మన సబ్స్క్రైబర్లు అందరూ ఇలా ఉన్నారు, సో ఇట్లా కాకుండా అప్పుడు కొంచెం అలవాటు చేద్దామని చెప్పేసి మధ్యలో ఒక 2 పాటలు చిన్నగా అంటే కమర్షియల్ చేసిన. సో ఇప్పుడు అక్కడ కూడా ట్రాక్ మారుతుంది. అదే చెప్పిన అన్నతోటి అన్న ఇట్లా అన్ని ఒకటే కాదు, వేరే ఇంకా వేరే డిఫరెంట్, ఇప్పుడు ఒకటే రైటర్ కాదు, ఒకటే ఇదే కాకుండా డిఫరెంట్ ట్రై చేయి. ఎవరి ఫ్లేవర్ ఎట్లుంటో తెలియదు, జనాలకి ఏ రకంగా ఎట్లా ఇష్టపడుతుందో తెలియదు, అన్ని రకాలుగా ఉంటే మనకు తెలియదు. అప్పుడు అదే వేరే సాంగ్స్ వాళ్ళే వస్తుంది. మన సాంగ్ నెక్స్ట్ త్వరగానే వస్తుంది. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. అది కూడా విన్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే సస్పెన్స్ లేదంటే లవ్ మళ్ళీ కాన్సెప్ట్ ఎమోషనే, కాకపోతే అది అంటే ఇప్పటి వరకు అయితే ఆ టైప్ లో రాలే మన ఫోక్ లో. సాంగ్స్ ఉన్నాయి సేమ్ ఆ టైప్ లేదు, కానీ దానికి రిలేటెడ్ గా సాంగ్స్ ఉన్నాయి, కానీ ఆ టైప్ కాన్సెప్ట్ తో సాంగ్స్ లేవు. ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం డిఫరెంట్ గా ట్రై చేశారు, డిఫరెంట్ గా. అంటే ప్రజెంట్ జనాలందరూ కూడా కొంచెం డిఫరెంట్ ను చూసి యాక్సెప్ట్ చేస్తారు. మనం కూడా ప్రయత్నం చేస్తాం, అది 100% వ్యూవర్స్ కి నచ్చితే పోద్ది, లేదంటే అంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందిగా అట్లా. అంతే అంతే. ఇప్పుడు ఈ పాట చూసి నెల జీతగాడ చూసి డైరెక్ట్ గా ఒక దిల్ రాజు అన్న, అంటే దిల్ రాజు అంటే మాకు లోకల్ ఉంటాడు, ఆ అన్న ఫోన్ చేసి అన్న ఆయన డ్రైవర్, అది లారీ డ్రైవర్ ఆయన. సో ఆయన లాక్డౌన్ లో చాలా ఫేస్ చేశారంట. వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆయనకు వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు లేరంట. లాక్డౌన్ టైంలో లారీ వాళ్ళు నడిచినాయి. సో అప్పుడు మొత్తం బంద్, ఎందుకంటే ఎవరి నుంచి ఎట్లా వస్తుందో తెలియదు, ఒక వాటర్ ఇవ్వడం కూడా ఇంక ముందు అయిందంట. సో అలాంటి అనుభవాలతోటి లారీ డ్రైవర్లు అంటే డ్రైవర్ యొక్క జీవిత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఫేస్ చేశాడు. ఆయన కూడా సేమ్ మనలాగా వచ్చి ఒక ఆ పాట విని నిన్న దగ్గర విని కాన్ఫిడెంట్ అన్న మన డ్రైవర్ ఒక పాట తీస్తామని చెప్పేసి అంటే మేము ఒక డ్రైవర్ అన్న మీద పాట తీసినాం. అది కూడా నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది అట్లా. సో అంటే మేజర్గా అలాంటివి కాన్సెప్ట్ సాంగ్లు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక సబ్జెక్ట్ చెప్తారు, చెప్పగానే ఈ ఒక్క సబ్జెక్ట్ పాట మొత్తం తీయలేం కదా. పాట అన్నప్పుడు ఒక పల్లవి, ఓ 3 చరణాలు అంటే కనీసం ఒక 4 నిమిషాలు అది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ తీసుకొని ఇంకా దానికి నేను విన్నవి న్యూస్లో లేకుంటే పేపర్లో లేకుంటే నేను విన్న అనుభవాలు ఇవన్నీ కలుపుకొని దాన్ని ఇంకా డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక స్క్రిప్ట్ రాసుకుంటా, స్టోరీ అనేది రాసుకుంటా, పల్లవిలో ఇది వస్తుంది, చరణంలో ఇది వస్తుంది, సెకండ్ చరణంలో ఇది వస్తుంది. ఇదే ట్రాక్లో కాకుండా ఇంకేదన్నా జనాలకి అంటే అట్రాక్ట్ అయ్యేది, అంటే ఏదైనా ఎమోషన్ ఎక్కువ, హాస్పిటల్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే ఇప్పుడన్నా ఒక్కోసారి ఆయన డ్రైవర్ వెళ్తూ ఉంటే తింటూ ఉంటారు అక్కడ వాటర్ తాగడం. సో అట్లా అలానే ప్రైవేట్ ఎంప్లాయీ వెళ్తూ ఉంటే టైంకి అక్కడ బుక్స్ పడుతూ ఉంటాయి, అన్ని ఫైల్స్ పడతా ఉంటాయి అక్కడ. అంటే అది ఎమోషన్, అంటే పాటతో పాటు మళ్ళీ విజువల్, ఎందుకంటే నేను స్క్రిప్ట్ అంటే లిరిక్స్తో పాటు అక్కడ డైరెక్షన్ కూడా చేస్తా కాబట్టి ఇక్కడ పాట రాసేటప్పుడే ఇది ఉంటుంది. సో ఇట్లా అని చెప్పేసి కొన్ని క్యాల్కులేషన్ తోటి రాస్తాను అనుకుంటే కంప్లీట్గా, ఎందుకంటే ఇక్కడ వర్డ్ రాస్తున్నా అంటే ఈ వర్డ్కి ఏం చూపించాలని కూడా రాసుకుంటా. అంటే లిరిక్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ 3 ఒకేసారి రాసేసుకుంటాను. చెప్పలేము అది ఇంత టైంలోనే చెప్పలేదు, నేనే చెప్పలేదు ఎంత అనేది చెప్పలేదు. సో ఒక పాట మార్నింగ్ అనిపిస్తుంది ఇంతే ఉంది కదా, 4 నిమిషాల పాట కదా, మార్నింగ్ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అయిపోతుంది అనుకుంటాం. ఒక్కోసారి నైట్ అంటే తెల్లారి 2 గంటలకు 3 గంటలకు చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కోసారి ఆ పాట కాకపోతే నెక్స్ట్ డే షూట్ చేసిన రోజు కూడా ఉన్నాయి. 2 రోజులు మనకు చూస్తే 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటుంది పాట, కానీ 2 రోజులు తీసినా కూడా ఓడవు పాటలు. చాలా ఉంటుంది. అందుకనే ఆ వెనకాల కష్టం అప్పుడప్పుడు చెప్తాను, మేకింగ్ వీడియోలు తీయండి, మేకింగ్ వీడియోస్ అయితే కొంచెం తెర వెనుక కళాకారులు ముందర పడతామని చెప్పేసి మీరు మేకింగ్ వీడియోలు చూడండి, మా కష్టం అనేది దాని కనపడుతుంది.
అండ్ అన్న మనకి చాలా వరకు ఎవరైనా లొకేషన్స్ ఇవ్వాలంటే ఒక ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి, దట్టు అమౌంట్ అడగడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది. దాంట్లోనే మీకు అసలు ఒక కంపెనీ ఇవ్వడం ఏంది, అసలు ఏంటి ఏంటంటే అన్న చెప్పారు, ఎందుకంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేము ఏంటంటే అప్పటి వరకు అన్ని ఇప్పుడు అందులో హీరో చేసిన కార్తీక్ గారు, హీరోయిన్ చేసిన లాస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ నేను దాదాపు ఒక 30-40 సాంగ్స్ చేసిన వాళ్ళతోటి. అప్పటి వరకు అన్ని ఫోక్ సాంగ్స్ నేను చేసి. నన్ను ఏంటంటే ఇక్కడ దాదాపు 9 నుంచి అంటే దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్న విషయం నాకు తెలియదు. నన్ను వాళ్ళు అక్కడ ఊళ్ళో చూడడం వల్ల నన్ను అదే పాయింట్ ఆఫ్ లో అనుకున్నారు. ఫస్ట్ టైం ఇక్కడ నన్ను ఈ అంటే అట్మాస్ఫియర్ లో అంటే ఆఫీస్ ఇవన్నీ చూసేసరికి, అన్న ఇవన్నీ ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇవన్నీ చేసావంటే, ఇవన్నీ నేను ఫేస్ చేసిన వాడిని. ఎందుకంటే ఒక ఆఫీస్లో ఏంటిది అనేది ఫేస్ చేసిన వాడిని. సో ఆ ఆఫీస్ ఇచ్చేటప్పుడు నాకు ఇక్కడ అప్పుడున్న పరిచయాలు వేరే, నా పరిచయం లేకుండా అన్నీ నన్ను చూడాలని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాన్నని ముందర వేసుకొని అడిగారు. ఎందుకంటే అన్న ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో షూట్స్ కావాలి అని అంటే కొంచెం ఈజీగా ఇచ్చేస్తారు, కానీ కంపెనీస్ లో ఇవ్వాలి అంటే అంత తొందరగా పర్మిషన్స్ రావు, రికమెండేషన్స్ కావాలి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పటి వరకు? అంటే యాక్చువల్గా ఏంటంటే దీనికి మా ఫ్రెండ్స్ బాగా సహకరించారు నాకు. అంటే మా తమ్ముడు రమేష్ అని ఉంటాడు, ప్లస్ ఇంకో ఆయన గిరి అని ఉంటాడు. సో వాళ్ళిద్దరు బాగా, ఇంతకుముందు వాళ్ళతో పాటు నేను కూడా పార్ట్ టైంగా వేరే వర్క్ చేస్తుంటే, నేను జాబ్తో పాటు ఇది కూడా పార్ట్ టైంలో చేస్తుంటే నేను. సో ఆ ఎండి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినానంట. మా తమ్ముడు వాళ్ళు కొంచెం బాగా క్లోజ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సార్ ఇట్లా మా అన్నది ఇట్లా ఛానల్ ఉంది, సో ఒక సాంగ్ మంచి సాంగ్ చేస్తుండు సార్, మనం కొంచెం ఆయనకు సహాయపడాలి సార్ అని చెప్పేసి అడిగారు. సరే వీళ్ళు ఇంత అడుగుతారంటే దీంట్లో ఏదో ఉండుంటుందిలే, సరే ఏంది కాన్సెప్ట్ అది అంటే చెప్పినామన్నట్టు. సరే ఇట్లా ఉంటుంది సార్ అంటే ఓకే మా చాలా మంచి కాన్సెప్ట్తో తీస్తున్నావు చెయ్యి అని చెప్పేసి అన్నాడు. సో ఇది వచ్చేసి కావేరీ డెవలపర్స్ అనే ఒక కంపెనీ, కావేరీ డెవలపర్స్ అనే కంపెనీ, అది గుంటి రాజ్ కుమార్ సార్ అని ఎండి దానికి. సో ఆయన చాలా హెల్ప్ చేసిండు మాకు. అసలు ఆ రోజు వాళ్ళ వర్క్ స్టాప్ చేసుకోరు, యాక్చువల్గా కంప్లీట్గా వర్క్ స్టాప్ చేసుకొని అసలు ఎంత బాగా కోఆర్డినేషన్ చేశారంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి అందరూ కూడా చాలా బాగా కోఆర్డినేషన్ చేసి ఆ రోజు కంప్లీట్ ఆఫీస్ మాకు ఇచ్చేసారు, కంప్లీట్ ఇచ్చేసారు ఆఫీస్. అట్లనే ప్లస్ ఇంకోటి హాస్టల్ కోసం దాదాపు నేను హైదరాబాద్లో ఒక 20 నుంచి 30 హాస్పిటల్ తిరిగా కావాలి నాకనే లొకేషన్ కోసం. అందరు రిజెక్ట్ చేసి ఎవ్వరు కూడా అసలు నీకు హాస్పిటల్ ఇస్తాం ఇట్లా చేస్తామంటే కూడా ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. అసలు మా పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది అది అయితే ఇదైతే చాలా చెప్పారు. కానీ వీకేర్ హాస్పిటల్స్, వీకేర్ అసలు అత్తపూర్లో ఉంది. సార్ చాలా మంచోడు ఆయన. అసలు సార్ ఇట్లా ఉంది సార్ కాన్సెప్ట్ పాట ఇది మాకు కొంచెం కావాలి సార్ అంటే ఆయన కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసిండు, అసలు ఏం ఆలోచించలే, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసిండు. అంటే మీరు ఎవరండి డైరెక్టర్ అంటే అన్న డైరెక్టర్ అని చెప్పినాం. సో అన్న పాటలు కూడా ఆయన వింటాడంట. ముందు రోజు అడగగానే చాలా యాక్టివ్, ఫోన్ కూడా చేశాడు, ఇంకెప్పుడు వస్తున్నాను ఫోన్ చేశాడు. అట్లా అంటే అంత మంచిగా అది ఇచ్చాను. ప్లస్ ఇంకోటి ఇండివిజువల్ హౌస్ కావాలి. ఇండివిజువల్ హౌస్ కూడా హైదరాబాద్ లో చాలా మంది దగ్గర తిరిగాం, తెలిసిన వాళ్ళ దగ్గర తిరిగాం. కానీ ఇండివిజువల్ హౌస్ కూడా సేమ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లోనే ఆఫీస్లోనే వాళ్ళ సార్తోని మాట్లాడి ఆయన గిరిబాబు అని ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు. సో మాకు 3 లొకేషన్స్ కావాలి, 3 లొకేషన్స్ కోసం అందరు బాగా హెల్ప్ చేశారు. మొత్తానికి అయితే పాట అవుట్పుట్ వచ్చింది, జనాలు కూడా బాగా ఆదరిస్తారు, హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి అట్లా రిజెక్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ ఎట్లుండే, అసలు రన్ అవుతుందా కంటిన్యూ చేస్తామన్న? యాక్చువల్గా ఆడ జరిగిన విషయం ఏం చెప్పాలంటే రేపు షూట్ యాక్చువల్గా ఆల్రెడీ ఆర్టిస్ట్లకు చెప్పేసినాం, కెమెరా డిఓపికి చెప్పేసినాం, అందరికి చెప్పేసినాం. ఇక్కడ లొకేషన్స్ దొరకట్లేదు. మామూలు టెన్షన్ కాదు అది. నైట్ 8:39కు మాకు లొకేషన్ కన్ఫర్మ్ అయింది, హాస్టల్ లొకేషన్. మధ్యాహ్నం ఈ ఆఫీస్ అయితే ఫైనల్ అయిపోయింది. యాక్చువల్లీ మేము మాట్లాడింది ముందు రోజు మాట్లాడింది ఒక ఆఫీస్, కానీ ఎందుకైనా మంచిది ఇంకొక అడుగుదామని చెప్పేసి రెండోది అడిగినామా. ఈ ఫస్ట్ కాదు మాకు ఎందుకైనా మంచిది అనుకున్న ఆ ఒక్కటి అదే మాకు మెయిన్ అదే అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఆఫీస్ అయిపోతే సెకండ్ హాఫ్ ఒక హాఫ్ డే మొత్తం హాస్పిటల్ కోసం తిరిగాం. అన్నట్టుగా కనీసం 20-25 హాస్పిటల్ అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ లాస్ట్ నైట్ 9 గంటలకు 10 గంటలకు వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. అంటే ఫస్ట్ టైం నేను కూడా ఇప్పుడు మా ఊళ్ళల్లో ఈవెన్ మేము తెలియని ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఈవెన్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, కానీ వాటర్ ఇచ్చి మరి మా ఊళ్ళల్లో మంచి సపోర్ట్ చేస్తాను కదా. కానీ ఫస్ట్ టైం ఇక్కడ నేను హైదరాబాద్ అంటే వేరే
పాటలు చేసిన కానీ ఇట్లా ఈ రకంగా ఎప్పుడు చేయలేదు కదా. సో ఇలాంటి కావాలన్నప్పుడు ఆ బాధ ఎట్లుంటాయి అనేది నేను ఫస్ట్ టైం ఫేస్ చేసిన. హైదరాబాద్ మొత్తం 4 లొకేషన్, అంటే ఒకటి ఇంట్లో, తర్వాత అక్కడ ఆఫీస్ లో, తర్వాత ఒకటి ఏంటంటే హాస్పిటల్లో, ఇంకొకటి ఏంటంటే నాకు మొత్తం హైదరాబాద్ బయట ఇంకా 4 లొకేషన్ లో జనరల్ గా హైదరాబాద్ అనుకున్నాం. సో ఇక మనకు టైం అంతా లేకపోవడం హైదరాబాద్ అక్కడ వెళ్ళలేకపోయినాం. మిగతా దత్తాపూర్, మెహదీపట్నం బయటనే తీసేసినాం. టైమింగ్స్ ఏముంటుంది అన్న షూటింగ్ టైమ్స్? ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మేము అందరం దాకా వీలుంటే ఒక రోజు ముందే వస్తాం, లేదంటే మార్నింగ్ పొద్దున 6-6:30 అందరు కొలాబ్ అవుతుంది కలిపి ఇంకా టిఫిన్ వేసేసి ఇంకా మార్నింగ్ 7, 6, 7 మ్యాక్సిమం 8 లోపల షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నైట్ అయితే చెప్పలేము, ఇంకా నైట్ ఎప్పుడైతే చెప్పలేం ఇక పాటను బట్టి. సపోర్ట్ ఎట్లుంటుంది అన్న టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ ఎందుకంటే మెయిన్ అదే ఇంపార్టెంట్, దాంట్లో ఏ ఒక్కరు బ్యాలెన్స్ అయినా కానీ మొత్తం దొబ్బుతుంది. అవునవును, సపోర్టింగ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే హిట్లు మాట్లాడతాయి. అంటే మనం చేసే వర్క్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఎవరికి అర్థం కాదు. మనం చేసే పనులు జనాలు ఆదరించి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఇంకా వాళ్ళకి చాలా మంది నుంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈవెన్ ఆర్టిస్ట్ నుంచి కానీ, కెమెరామెన్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ నుంచి కానీ మనకు ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో కొత్తలోనే ఏంటంటే కొన్ని చేసినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం అది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను థాట్స్ కొత్త అప్లై చేస్తుంటే ఏం కాదు. సో నాకు ప్రొడ్యూసర్ నుంచి, కెమెరామెన్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ వస్తుంది. చెప్పాను కదా, ఎందుకంటే నేను ఇంకా అంటే మనోడు చెప్తున్నాడు అంటే ఏదో ఉంటుంది, చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. సో ఒక సీన్ చెప్తున్నాడు అంటే చాలా కేర్ఫుల్గా ఎన్నుకుంటూ, సో ఒకవేళ వాళ్ళకు మూమెంట్స్ కూడా రావాలి కదా, రాకపోయినా కూడా అడిగి మరి చెప్పించుకుంటూ. మళ్ళీ నా అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి మూమెంట్ని నేను సీన్ చెప్పడమే కాదు యాక్టింగ్ చేసి చూపిస్తాను. దానివల్ల టైం సేఫ్ అయితే అక్కడే యాక్టింగ్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్, నవరసాలు అంటారు కదా, ప్రతి ఒక్క రసాన్ని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి చూపిస్తాను. స్టోరీ, కాన్సెప్ట్ అండ్ లిరిక్స్, ట్యూనింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, యాక్టింగ్ కూడా చేస్తాను. సో నాకు అంటే మెయిన్గా నాకు చాలా సేఫ్ అయ్యేది నా డైరెక్షన్ చేసేటప్పుడు నేను చేసే యాక్టింగ్. ఇప్పుడు సీన్ చెప్తే ఏంటంటే నాకు అనుకున్న అవుట్పుట్ రాకపోవచ్చు, వాళ్ళ వరకు చేయొచ్చు. అందుకని సీన్ చెప్తాను ఫస్ట్, చెప్పి నేనే యాక్టింగ్ చేస్తాను. అమ్మాయి హావభావాలు ఇస్తా, అబ్బాయి హావభావాలు ఇస్తా, చంద్రన అందరి హావభావాలు ఇస్తా కాబట్టి జస్ట్ నన్ను చూసి మ్యాక్సిమం ఇంప్రెషన్ చేస్తే అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే నాకు తక్కువ టైంలో మాక్సిమం ఎక్కువ అవుట్పుట్ అనేది. ఈవెన్ నేను 1 డేలో ఇంత పెద్ద ప్రాజెక్టులు ఫినిష్ చేయడానికి కారణం ఏంటంటే సో నా యాక్టింగ్ కావచ్చు అని అనిపిస్తుంది. ఆయన ఈ ప్రొడ్యూసర్ గా మీరు మీ లైఫ్ ని స్టార్ట్ చేసినప్పుడు అంటే కొన్ని ఉంటాయి కదా, ఫ్యామిలీలో కూడా ఎందుకు ఇవన్నీ జాబ్ చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పేసి ఫ్యామిలీ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ ఉండదు. స్టార్టింగ్ లో సక్సెస్ అయిన తర్వాత సపోర్ట్ చేశారు. అలాంటి టైంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు మరి? అంటే యాక్చువల్గా సపోర్ట్ అనేది ఫ్యామిలీ తరపు నుంచి ఉంది. బేసిక్గా మా వైఫ్ ఎంత సపోర్ట్ చేస్తా అంటే ఈ సాంగ్స్ అన్నప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఒక 2-3 డేస్ బయట ఉండాల్సి వస్తుంది. సో నాకు మా పిల్లల్ని చూసుకోవడము అంతా టేక్ కేర్ చేస్తారు. నాకు ఫ్రీడమ్ మొత్తం, నేను ఇంకా బయట ఇవే చూసుకుంటా. ఫైనాన్షియల్ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రొడ్యూసర్గా. మామూలు స్ట్రగుల్స్ కావు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చి పెడితే అది ప్రజలు ఆదరిస్తే ఓకే, ఆదరించకపోతే మనం ఏం చేయలేము దానికి. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు నచ్చేటట్టు మనం తీయాలి. సో నాకు ఈ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ అంటే మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది నాకు. ఇంకా మా అన్నోళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా మంచి మంచి పాటలు తీసుకున్నావు తీ అని చెప్పి సపోర్ట్ బాగానే ఉంది. కాకపోతే సపోర్ట్ మా తరపు నుంచి ఉంది, కానీ నన్ను చూసి ఎగతాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగతాలు ఎట్లా చేస్తారంటే వాడు పాటలు తీసుకుంటారా అట్లా చాలా మంది ఎగతాలు చేస్తారు. మా ఊర్లో బయట చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఎగతాలు చేస్తారు. అదంతా కాదు, మనం ఒక కాన్సెప్ట్, మనం ఒకటి అనుకున్నాము, దాని ప్రకారంగా వెళ్ళాలి. సక్సెస్ రేపు పొద్దున ఈ రోజు సక్సెస్ అనేది అప్పుడే ఏం రాదు. ఏదైనా సరే స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో అంత పెద్ద సక్సెస్ తర్వాత వస్తుంది. సో ఆ స్ట్రగుల్స్ తర్వాతనే సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రజెంట్ నేను స్ట్రగుల్ స్టేజ్లోనే ఉన్నా. ఇంకా ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయడం తప్పలేదుగా. మనం ఒకటి ప్రయత్నం అయితే చేయాలి. అంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, చాలా మంది అంటే బయట నుంచి వచ్చే కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేస్తున్నారు అంటే 2-3 సాంగ్స్ తీసేసి వదిలేస్తారు. సో అది చేసిన మనకో వేస్ట్. బేసిక్గా మనం ఏం చేయాలంటారంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఖచ్చితంగా చిన్నదో పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటావు, ఒకసారి పెద్ద ప్రాజెక్ట్ చేస్తావు, కొన్ని డబ్బులు పెట్టి చేస్తావు, సక్సెస్ కాదు. కొన్నిసార్లు చిన్న ప్రాజెక్ట్ చేస్తావు, డబ్బులే పెట్టావు, నువ్వు అసలు సక్సెస్ అవుతావు. అంటే ఏంటంటే నువ్వు కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి సక్సెస్ లేదు, రీసెంట్గా సక్సెస్ వచ్చింది వాళ్ళకి.
మామూలు సక్సెస్ కాదు, పెద్ద సక్సెస్ వచ్చింది. సో అట్లా ఏంటంటే కన్సిస్టెన్సీ 7 సంవత్సరాల వరకు ఆయన వదిలేయకుండా అట్లే ఉన్నాడు చూడండి, అది దాని రిజల్ట్ ఈ రోజు అంత పెద్ద సక్సెస్. అంటే లైఫ్ లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక దగ్గర ఆగొద్దు, కంటిన్యూ కన్సిస్టెన్సీ అనేది అంటే కంటిన్యూస్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా సరే చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టేసి టీమ్ కోఆర్డినేషన్తో నువ్వు వర్క్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. మేబీ సక్సెస్ రావడానికి 2-3 రోజులు, అంటే 2-3 రోజులు రాదు, 2 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, సక్సెస్ ఇస్ పక్కా వస్తుంది సక్సెస్. అదే కొత్త ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కొందరు ప్రొడ్యూసర్లు అప్పుడే వస్తారు కదా, అంటే ఒక లిరిక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దగ్గర నుంచి ప్రొడ్యూసర్ రాగానే ఫస్ట్ చెప్తా, మీరు ఛానల్ పెట్టకండి అంట. ఎందుకంటే పెట్టద్దు, స్టార్టింగ్ అనే బర్త్డే చెప్పిందంటే అలా ఛానల్ పెట్టకండి అంట. ఎందుకని అంటారు అంటే, ఎందుకంటే ఇక్కడ కావాల్సిన ఫస్ట్ ఓపిక ఉండాలి. ఒక పాటతోటో 2 పాటలతోటో వచ్చి ఇంకా ఈ 2 పాటలతో ఇంకా కోట్లు అంటే లక్షలు సంపాదించుకుందాం ఈ బిజినెస్ మైండ్ లో అవుతారు. ఆ బిజినెస్ మైండ్ ఉంటే ఇక్కడ వద్దు. బిజినెస్ మైండ్ ఎందుకంటే ఒక పాట హిట్ కావడానికి ఒక 1 ఇయర్ పడవచ్చు, 2 ఇయర్ పడవచ్చు, 5 పాటలు కావచ్చు, 10 పాటలు కావచ్చు. అది ఎప్పటివరకు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. మీరు 2 పాటలు 3 పాటలు తీస్తా, అది రాకపోతే పక్కకి జరుగుతా అంటే ఆ పోయేటప్పుడు ఏంటంటే ఇది వేస్ట్ అని చెప్పేసి దీన్ని బ్యాడ్ చేసి వెళ్ళిపోతారు. సో అలాంటి మైండ్ సెట్ ఉంటే వద్దు అని చెప్తా. ఒకవేళ నీకు ఖచ్చితంగా సక్సెస్ రావాలంటే ఒక 5 పాటల 10 పాటల వరకు వెయిట్ చేస్తా, అంత అమౌంట్ మీకు రెడీ ఉన్నా అంటే అప్పుడు పెట్టండి ఛానల్. ఖచ్చితంగా ఏదో రోజు ఒక పాట వస్తుందా, అప్పటి వరకు వచ్చిన అప్పులు కానీ ఇంకా తను చేసిన అన్ని కూడా సెట్ చేస్తుందా ఒక పాట. కానీ ఒక పాటతో లైఫ్ సెట్ అయిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. సో అక్కడ వెయిట్ చేయాలి. అంతేగాని మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాం ఖచ్చితంగా డిస్ప్లే కనెక్ట్ తిట్టుకుంటారు మరి ఇది ఏంద్రా అని చెప్పేసి దీని నెగిటివ్ మీద వెళ్తారు. సో అట్లా అందుకని స్టార్టింగ్ వస్తే వద్దు అని చెప్పేసి అంట. సో వాళ్ళు ఏంటంటే 2-3 పాటలు 4 పాటలు ఖచ్చితంగా ఏదో ఒకటి వెళ్తుందా, అప్పుడు వాళ్ళే చెప్తారు మన నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే బిజినెస్ మైండ్ లో ఉండడం మాత్రం ఖచ్చితంగా అంటే రావాలి అని మనం ఎంత ఇది ఊబి లాంటిది కావాలంటే ఖచ్చితంగా లోపలికి పోతాం తప్ప పైకి రాలేదు. చాలా విషయాలు అంటే ఒక మంచి కళాత్మక మన అంటే మైండ్ లో కల్మషం. సో కల్మషం ఉండకుండా ఓన్లీ కళను నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇంకోటి బేసిక్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లా ఫోక్ ఛానల్స్ చాలా పుట్టుకొస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ చేయాలంటే ఆలోచించేవారు. ఇప్పుడు ఏమైందంటే అంటే మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఈజీ అయిపోయింది, ప్రొడక్షన్ చేసే వాళ్ళు పెరిగిపోయారు. ఇంతకుముందు కొంతమంది ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ చేసే వాళ్ళు పెరిగిపోయారు. సో అందరూ మ్యూజిక్ ఛానల్ పెడితే తొందర మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తాయి అని చెప్పేసి వస్తారు. కాకపోతే చాలా హార్డ్, దీనిలో చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని ప్లస్ నువ్వు అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంటే ఒకరోజు సక్సెస్ అవుతుంది, అంతే తప్ప ఒకటే రోజులో మాత్రం సక్సెస్ కాము. అది ఇదైతే మ్యాండేటరీ. చాలా టైం పడుతుంది. యాక్చువల్ సక్సెస్ కూడా అది ఎంత 1-2 నెలల్లో అంతే. మన తర్వాత ఇంకో హిట్ పడాల్సిందే. సంవత్సరంలో 1-2 బంపర్ హిట్లు పడాల్సిందే. లేదంటే మనం ఏమనుకుంటే కనీసం 5 పాటల్లో 4 పాటలు పోయినా పర్లేదు, ఒక పాట హిట్ కావాలి ఖచ్చితంగా. 4 పోయినా కానీ ఒకటి హిట్ అయితే సరిపోతుంది. ఇది పెద్ద సక్సెస్. 5లలో 4 పోయినా పర్లేదు కానీ ఒకటి హిట్ అయినా ఒక్కటి లేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అరే ఇంకా వీళ్ళవి చెప్పేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. కాన్సెప్ట్ నచ్చితే అది మరి షేర్ చేయడానికి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది సో అనేది ఒకటే సక్సెస్ కాదు, ఇది ర్యాపిడ్ లా ఖచ్చితంగా సంవత్సరానికి 2 పడుతూనే ఉంటాయి. సింగర్స్ ఎవరన్నా అసలు ఈ పాట ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఒకటి ఫోక్ స్టైల్ ఇద్దాం, లేకుంటే ఇది హైదరాబాద్ అంటే ఇక్కడ జాబ్ పర్పస్ కాబట్టి దీనికి కొంచెం మ్యూజిక్ అని లైవ్ మ్యూజిక్ లో వెళ్దామని 2 రకాలు అనుకున్నాం. దీని బడ్జెట్ అయితే దీని బడ్జెట్ అయితే ఈ మెయిన్ ఏంటంటే బడ్జెట్ కంప్లీట్ గా మాకు ఫోక్ లోపల అంటే అక్కడ బడ్జెట్ మేము మా రేంజ్ లో చేసుకోవాలంటే ఖచ్చితంగా 60,000-70,000 అయిపోతుంది. ఇక మిగతా లైవ్స్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 1,50,000-2 లక్షలు, అది చాలా హెవీ బడ్జెట్ అయింది. ఎట్లా వెళ్దామంటే అన్న ఇక్కడ చెప్పిండు అన్న మెయిన్ మనకి మంచి అవుట్పుట్ రావాలి. ఇది ఒకటి. ఎప్పుడు ప్రతిసారి ఇలాంటి పాటలు తీయాలి. ఇప్పుడు వచ్చిన ఛాయిస్ దీన్ని ఇంకా ఎందుకు రాకుండా మంచిగా తీసుకెళ్దాం అన్నప్పుడు ఇంకా వినిలా శివపురం అక్కడికి పంపించిన వాయిస్ కోసం. తర్వాత సింగర్ హనుమంత్ యాదవ్ ఎక్కువ లవ్ ఫీల్ సాంగ్స్, అంతకుముందు లవ్ సాంగ్స్ ఎక్కువ పాడేది, ఇప్పుడు లవ్ ఫీల్ సాంగ్స్ చాలా పడుతున్నాడు. ఈ గ్యాప్ లో ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అన్నవాన్ని పంపించినప్పుడు నిజంగా ఇది బాగుంది. ఇప్పుడు అన్ని లవ్ ఫీల్స్ ఉంది కదా, ఇందులో ఇది చాలా డిఫరెంట్ ఉంది, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి హనుమంత్ యాదవ్ అన్న, సో వినిలా శివపురం అక్క, వీళ్ళ నుంచి మనకు ఒక పాస్ట్ వచ్చింది. అలా వాయిస్ తీసుకెళ్ళి మ్యూజిక్ ఇంద్రజిత్ అన్నకి పంపించినాం. ఆయన కూడా ఒక 1 వీక్ లోనే మాకు జస్ట్ రఫ్ పంపించింది ట్రాక్. సో అట్లా ఒక 15 days లో వాళ్ళ నుంచి మనకు ఫుల్ సాంగ్ అనేది వచ్చింది. ఇంకా దాని అక్కడి నుంచి ఆడియో వచ్చింది. ఆ ఆడియో తీసుకెళ్ళి దీనికి మళ్ళీ డిఓపి అంటే ఇక్కడ సినిమాటిక్ లో తీద్దాం, విజువల్ కూడా బాగుండాలి అన్నప్పుడు మాకు కమలి పటేల్ అన్న నుంచి డిఓపి అక్కడ వాళ్ళది కూడా అక్కడ కలిగినారు. సో ఆయన వచ్చిండు. అక్కడ నుంచి ఇంకా దీనికి ఆర్టిస్ట్ ఉన్నది. మాకు మెయిన్ ఏంటంటే అప్పటి వరకు కార్తీక్ లాస్ట్ వాళ్ళ పేరు అనేది చూడడానికి రియాలిటీ ఉంటుంది.
సో అక్కడ రంగు సీతమ్మ గారికి చాలా పాటలు చేసినాం. సో ఆ రంగు సీతమ్మ గారికి ఆ పాట నుంచి వీళ్ళకి ఒక మంచి జోడి పర్ఫెక్ట్ కుదిరింది. సో ఇంకా మరి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అదే జోడిని తీసుకున్నాం. వాళ్ళకి వినిపించగానే అవును ఇది డిఫరెంట్ ఉంది సాంగ్ అని చెప్పేసి ఇవాళ అంటే మాకు ఒక్కొక్క స్టేజ్ లో ప్రతి ఒక్కరి నుంచి ఒక పాజిటివ్ వేవ్స్ అనేది వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకేంది ఇంకా జనాలు కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా కావాల్సింది ఏంటంటే మంచిగా తీసుకెళ్ళారు విజువల్ గా, ఎలాంటి రాజీ పడకుండా. ఎందుకంటే అన్ననే ఇచ్చిన సబ్జెక్ట్ కాబట్టి అసలు వెనుక రావట్లేదు, ఖచ్చితంగా తీసుకెళ్దామని చెప్పేసి డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ అన్న నుంచి మంచి సపోర్ట్ వచ్చేది. సో దానివల్ల ఇంకా వాళ్ళని కార్తిక్ రెడ్డి లాస్ట్ ఇయర్ ఇంకా వాళ్ళు తర్వాత ఇంకా ఆఫీసు ఇవన్నీ తీసుకొని ఒక రోజు హైదరాబాద్లో షూట్ పెట్టుకున్నాం. తర్వాత ఎంత తీసుకెళ్ళి హరీష్ విల్ప్ అన్న ఎడిటింగ్. సో ఆయన నుంచి కూడా దాపి పాట ఎడిటింగ్ 2 days పట్టింది. మాకు సాంగ్ చేయాలంటే 1 day లోపల అయిపోతుంది. కానీ దీన్ని ఏంటంటే బిట్టు అన్ని తీసుకొని చేసేది చాలా పట్టింది. కలరింగ్ కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా డిఫరెంట్ ఉండాలి అనమాట. సో అవన్నీ కలరింగ్ ఉండడానికి హరీష్ విల్ప్ అన్న చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ ఆర్టిస్టులను ఇవన్నీ మాట్లాడడానికి కూడా బాగా స్ట్రగుల్ అయినాం. మళ్ళీ అంటే ఎట్లా అంటే ఏం చేద్దాం, అసలు ఆడియో వచ్చింది, నెక్స్ట్ ఏం చేద్దాం, అన్న ఎవరిని తీసుకుందాం, ఇద్దరం మళ్ళీ డిస్కషన్ ఫోన్లే. అన్ననేమో ఎప్పుడు బిజీగా ఉంటాడు, ఆయనకు డే ఖచ్చితంగా నెలలో ఒక 8 నుంచి 10 సాంగ్స్ ఉంటాయి పక్క. సో ఆయన ట్రావెలింగ్ ఉంటుంది ఆయనకి, మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. సో ఆ మధ్య గ్యాప్ లో ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి అన్న ఇక ఆడియో వచ్చింది ఎవరిని చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే అన్న నువ్వు ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే నాకు నచ్చిన కాన్సెప్ట్, నేను ఎక్కడికైనా వెళ్తాను. నాకు ఏదైనా ఒక విషయం నచ్చితే టాప్ లెవెల్కి వెళ్ళిపోదామంటే టాప్ లెవెల్కి వెళ్ళిపోవాల్సింది అంతే, ఇంకా ఎక్కడ నేను తగ్గేది ఉండదు. సో అట్లా అన్నతో మాట్లాడినప్పుడు అన్న నువ్వు నాకు ఈ స్టైల్లో కావాలంటే ఎవరితో చేద్దామంటే అన్న నేను సజెషన్స్ ఇక ఇల్లు అయితే ఇట్లా చేస్తారన్న, ఇట్లా చేద్దాం సరే అన్న అందరితో చేద్దామని చెప్పేసి డిఓపి కమలి పటేల్, ఎడిటర్ మన హరీష్ వెల్పులా, ప్లస్ మళ్ళీ ఈ మన యాక్టర్స్ వచ్చేసి కార్తిక్ రెడ్డి లాస్, మన మ్యూజిక్ కూడా టాపే ఇంద్రజిత్ అన్న విత్ లైవ్స్ అన్నింత లైవ్ మ్యూజిక్, ప్లస్ హనుమంత్ యాదవ్ ఫేమ్ సింగర్, లవ్ ఫెయిల్యూర్లో సింగర్ అయ్యాం, బాగా మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడతాడు. ఆయనకి మంచి సాంగ్ మన సాంగ్ వినగానే ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు. సో అందరూ మళ్ళీ వినీలా శివపురం ఒక సింగర్. సో అందరితో మంచిగా అవుట్పుట్ కంప్లీట్గా మొత్తానికి అవుట్పుట్ చేసినాం. ఇంకోటి నాకు బాగా సాటిస్ఫై ఇచ్చిన విషయం ఏంటంటే సాంగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ప్రోమో కట్ చేసినాం. ఇంకో విషయం నేను బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది స్కెచ్ ఫ్లెక్స్ అబ్బాయి నాని అని ఉంటాడు, పోస్టర్ డిజైనర్ చాలా సినిమాటిక్ పోస్టర్ డిజైన్ చేస్తాడు, మంచిగా చాలా బాగా చేస్తాడు. ఆయన పోస్టర్ డిజైన్ చేసిండు, అంతా అయిపోయింది. ప్రోమో కట్ చేసినాం, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రోమోకు ఇంత రీచ్ ఉంటుందని నాకు తెలియదు అంతవరకు కూడా. 40,000 50,000 పోద్ది అనుకున్నాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 days లో 1,00,000 పోయింది. అది అంటే అసలు చాలా బాగుంది. దాని చాలా మంది కూడా ఎవరు అని చెప్పి నిజంగా ఒక 20 members అసలు ఎందుకంటే ఫస్ట్ మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆ పోస్టర్ అట్రాక్టివ్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేసాం ఏముంది అని చెప్పేసి ఒకటి మా లోపల సాంగ్ మంచిగా ఉన్నట్టుంది, ఇంకోటి థంబ్నెయిల్ ఒకటి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా అట్రాక్టివ్ గా ఉంటే మా లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఓపెన్ చేసేది. అక్కడ నేను ప్రోమో రాగానే పోతుంది పాట. మేబీ మనం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ రాకపోయినా పర్లేదు, పాట అయితే మనకు సాటిస్ఫై ఇస్తుంది అనుకున్నాం. ఓకే సాటిస్ఫై ఇచ్చింది, నో ఇష్యూ. వ్యూస్ కూడా చాలానే వచ్చినాయి, పర్లేదు బాగానే వచ్చినాయి. మరి అంత పెద్ద వ్యూస్ ఏం కావు, కాకపోయినా కానీ ఇంకా మేము ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసాం రెస్పాన్స్. ఎందుకంటే అప్పటి వరకు ఫోక్స్ ఈవెన్ ఇప్పుడు అన్నకన్నా ఇందులో చాలా వేరియేషన్ కనబడే నాకు చాలా ప్లేస్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు చాలా ఫోక్ సాంగ్స్, ఈవెన్ ఒక 300 plays డైరెక్షన్ చేసిన, నేను ఒక 240 songs రాసిన, అవన్నీ ఫోక్ రిలేటెడ్. సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ అయ్యేసరికి ఏంది మనోడు ఇది కూడా తీస్తాడా అంటే ఈ టైప్లో తీస్తాడా అని చెప్పేసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను పాట ద్వారా. ఎందుకంటే అన్న ఈ కాన్సెప్ట్ మీరు తీసుకున్నప్పుడు మీకు అనిపించలేదా అంటే ఇప్పుడు ఈ మధ్య మొత్తం లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇవే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి, ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే అసలు జనాలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, అసలు కనెక్ట్ అవుతారా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ కూడా మీకు రాలేదా? అంటే డౌట్ రావడానికి వచ్చింది, కాకపోతే నేనేం చేసిన అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి. ఏదైనా సరే డిఫరెంట్గా ట్రై చేస్తేనే అది వర్కౌట్ అవుతుందా కాదు తెలుస్తుంది. ఇంకో విషయం నేను ఎక్స్పెక్ట్ ఎట్లా చేసిన అంటారంటే, నేను ఎట్లా అనుకున్నానంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 70% జాబర్సే ఉన్నారు, 70% జాబర్స్ ఉన్నారు. ప్లస్ ఆ జాబర్స్ కూడా ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, 25 నుంచి 35 ఏజ్ వాళ్ళు మాత్రం 40-45 ఏజ్ వాళ్ళు. మన యూట్యూబ్లో ఎక్కువ చూసేది ఎవరు, 25 నుంచి 35 వాళ్ళే ఎక్కువ చూస్తారు. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు మనం చేయగలిగినాం అనుకో, మన కథ బాగుండి సాంగ్ బాగుండి చేస్తే సో వర్కౌట్ అయిద్దని ఆ కాన్సెప్ట్లోనే, అంటే యూట్యూబ్ డెమోగ్రఫీస్ అన్నీ చూసుకొని
ఇది మనకు వర్కౌట్ అవుతుండొచ్చు అంటే ఎక్స్పెక్టేషనే, కంప్లీట్గా మనం ఎక్స్పెక్టేషన్లోనే ఉంటాం. సో ఎక్స్పెక్ట్ చేసి చేసినాం. సో మొత్తానికి జనాలు కూడా ఆదరించారు. మళ్ళీ మేము అబ్జర్వేషన్ ఏంటంటే ప్రయోగాలు చేస్తే 5 పాటలు ఒక హిట్ ఉంది, రొటీన్కి వెళ్తే 15 పాటలు ఒక హిట్ ఉంది అట్లా. సో అంటే మనం ఉంటాం కదా ధైర్య సాహస లక్ష్మి, ఏదన్నా ధైర్యంతో చేయాలి, అది హిట్ అవుతుందో తర్వాత విషయం. కానీ సో కొత్త కాన్సెప్ట్ చేస్తే 5 పాటలలో ఖచ్చితంగా రొటీన్కి వెళ్తే 15లలో ఉంది. అందుకనే బెటర్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఏంటంటే చూసిన కొద్ది మంది అయినా కూడా మనకు అంటే రిసీవ్ అనేది తొందరగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూసిన కొద్ది మంది అయినా కూడా వాళ్ళ నుంచి రెస్పాన్సిబుల్ అనేది బాగుంటుంది. సరే వైరల్ తర్వాత విషయం కానీ రెస్పాన్సిబుల్ దగ్గర వాళ్ళ నుంచి బాగా వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొత్త కాన్సెప్ట్ తోటి తీసుకురావాలి. యాక్చువల్గా నేను కామెంట్స్ చూసి చాలా చెల్లించిపోయినా. ఒక అక్క ఎవరు కామెంట్ రాసిన, అన్న మా హస్బెండ్ కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయన్న, మా హస్బెండ్ నాకు టైం ఇవ్వడు, పిల్లలతో టైం ఇవ్వడు. అలాంటి కామెంట్స్ చదివినప్పుడు అబ్బా నేను తీసిన పాటకు సాటిస్ఫై అయినా సంతోషం అనిపిస్తుంది. అంత అంత మంచి ఎమోషన్గా క్యారీ అయింది పాట. పోతుంది ఎందుకంటే అన్న నార్మల్ గా మనం చూస్తూనే ఉంటాము, ఈ జాబ్ చేసిన మనకు కరెక్ట్ టైం కి ఇంటికి రారు, ఫుడ్ సరిగా ఉండదు, పిల్లలతో టైం స్పెండ్ చేయరు, ఆఫీస్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకొచ్చి ఇంట్లో మీద రుద్దయ్యడం. ఎందుకంటే స్టార్టింగ్ అంతా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాయి ఇక్కడేమో నాకు ఆఫీస్ ఉందంటే అంటే ఇంట్లో కూడా ఫోన్ అయినా అంటే తనకు తెలియదు కదా. సో అట్లా ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఓన్లీ అక్కడ వెళ్ళి చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా అంటే 24 hours ఇంటూ 1 week లో అంటే 24/7 ఖచ్చితంగా ఇంట్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్గా ఇంట్లో పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కూడా ఖచ్చితంగా. ఎందుకంటే టైం స్పెండ్ చేయం కదా నాన్న, అంటే అందుకని వాళ్ళు ఏంటంటే ఫోన్లో అటు సైడ్ అయిపోతారు. అదే నాన్న వచ్చింది అనుకో, అంటే ఈ ఫోన్ ఇదంతా లేకుంటే నాన్న రాగానే ఈ ఫోన్ పక్కన పెట్టి నాన్నతో ఆడుకుంటారు. నాన్న ఏంటంటే ఇక్కడ అలా అమ్మ నుంచి నాన్న నుంచి అమ్మ వాళ్ళ నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని పిల్లలకి అనేది అంటే ఇట్లా ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. పెద్దవాళ్ళ నుంచి మన నుంచి పిల్లలకు ట్రాన్స్ఫర్ జరగాలి. సో ఇప్పుడు మనం పిల్లలకు స్పెండ్ చేయలేదు కాబట్టి ఉన్న టైం అంతా ఆఫీస్లో గడుపుతున్నాం కాబట్టి ఇంకా మనం ఎప్పుడు పిల్లలకు షేర్ చేసుకోవాలి. సో అట్లా సో ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లు. ఇంకా ఇది ఒకటైతే నా పర్సనల్ కూడా నేను జాబ్ అనేది కూడా కారణం. అది అందుకు జాబ్ చేసుకునేది లాస్ట్ 1 year కింద. ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి, ర్యాడ్ వర్క్ అయితే దాన్ని మళ్ళీ డైరెక్షన్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి రావాలి. ఎక్కడున్నా తెలంగాణ మొత్తం ఎక్కడ ఉన్నా కూడా ఈవెన్ తిరిగాని ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో కోమలం ఆసిఫాబాద్ జిల్లాలో షూటింగ్ ఇవాళ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ హైదరాబాద్ రావాలి. సో నైట్ 10 అక్కడే అయింది. సో మార్నింగ్ ఇక్కడ ఎక్కడ రావాలి, ఇంకా అక్కడికి నైట్ అంతా ట్రావెలింగ్ చేసి మార్నింగ్ 8 గంటలకు వచ్చి గబగబా అయిపోయి ఆఫీస్కి వెళ్ళిన సిస్టమ్ మీద కూర్చుంటే ఇది వస్తుంది. అట్లా అసలు నాకు టీ అనేది అలవాట్లేదు. అలాంటిది రోజులో ఒక 10 ఛాయలు తాగేవాడిని. అట్లా తాగితే కదా ఇంకా యాక్టివేట్ అయ్యింది. సో దానివల్ల హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా జాబ్ పక్కన పడేసుకున్నాం. ఇప్పుడు ఫ్యామిలీకి అంటే షూటింగ్ ఉన్నప్పుడు ఓకే నెలకి కనీసం ఈజీగా ఒక 20 దాకా ఉంటాయి షూట్లు. తర్వాత మిగతా ఫ్యామిలీ తోటి చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ అవకాశం ఎప్పుడు కూడా తెలియదు. సో ఇప్పుడైతే ఆఫర్లు అయితే వస్తున్నాయి. సో వచ్చినప్పుడు చేసుకుందాం, తర్వాత ఏదో ఒక రోజు, ఎందుకంటే అన్ని రోజులు మనకి కావు ఫ్యూచర్ లో. ఇప్పుడైతే హ్యాపీగా నడుస్తున్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మిగతా టైం దొరికిందంటే 1 day గ్యాప్ దొరికినా వచ్చేస్తాయి ఫ్యామిలీ తోటి స్పెండ్ చేస్తాం. మళ్ళీ నాకేంటంటే ఇక్కడ లిరిక్స్ ఫ్యామిలీ తోటి చేద్దామన్నా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకుంటే ఆ టైంలోనే నేను లిరిక్స్ అనేది కూర్చుంటాను. సో నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత ఆ టైంలోనే లిరిక్స్ కూర్చుంటాను. మ్యాక్సిమం పిల్లలు ఉన్న వాళ్ళతో ఉంటే వాళ్ళకి టైం అనేది స్పెండ్ చేస్తాను. సో అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పదు కదా అన్న. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా కాంపిటీషన్ ఏమైనా పెట్టుకుంటారా? అది దీనికంటే సాంగ్ ఈసారి గట్టిగా ఇచ్చేసేయాలి అట్లా ఉంటుంది. అదే వాళ్ళకి తీసుకుంటారు కదా ఈసారి మనకు అనేది ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే కొన్ని సాంగ్స్ మనకి వేరే కాంపిటీషన్ నుంచి వస్తాయి. నా లక్కీ ఏంటంటే నేనంటే నాకు లక్కీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ పడుకుంటాను. ఈ కాన్సెప్ట్ అనేది నాకు చాలా ప్లస్ అయింది. సో ఇక్కడికి అయితే కాంపిటీషన్ అయితే ఇంకా ఏమీ ఉండదు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ కన్నా ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇక్కడ క్రియేటివిటీ మనకు ఇచ్చే కాంపిటీషన్. మన దగ్గర క్రియేటివిటీ ఎవరి నుంచి ఆపలేరు. అది కాంపిటీషన్ అని అనుకోలేదు. బట్ ఈ క్రియేటివిటీ దగ్గర కొత్త ఆలోచన దగ్గర మనమే పోటీ పడుకోవాలి. ఎదుటి వాళ్ళకన్నా మనకు మనమే పోటీ పడాలి ఇక్కడ. సో మనకు కాన్సెప్ట్ దీన్ని మించి ఇంకోటి ఉండాలి. అంటే మనమే కాంపిటీషన్ ఉన్నది ఎదుటి వాళ్ళకన్నా. ఓకే అన్న, ఇంతవరకు ఒకవేళ సాంగ్ చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?
ఈ పాట వరకు అయితే ఎందుకంటే ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ అని కాదు గవర్నమెంట్ జాబ్ అయినా ఇప్పుడు జాబ్ అంటే ప్రెజర్ అని ఉంటుంది. సో అంటే నేనంటే జాబర్స్ కాదు ఎంప్లాయీస్ ఉంటుంది. ఇప్పుడు సీతబాధ ఎవరి బాధ వాళ్ళకు ఉంది. సో వీళ్ళకి ఏంటంటే మేనేజ్మెంట్ ఏముంటుంది అంటే ఏంటంటే అకౌంటెంట్ గా ఇటు కింద ఎంప్లాయీస్ ఇటు మేనేజ్మెంట్ రెండు బాధలు చూసాను. మేనేజ్మెంట్ అంటే మాటలు రోజు 8 గంటలు కదా 2 గంటలు 3 గంటలు వర్క్ చేయట్లేదు, అది అవసరం సాలరీ ఇస్తున్నాను మేనేజ్మెంట్ చూస్తూ అనిపిస్తుంది. ఈ ఎంప్లాయీస్ ఏంటంటే మేము బండ సాకరీ చేస్తున్నాం, దానికన్నా కష్టాన్ని గుర్తించలేదు వాళ్ళు అని చెప్పేసి వీళ్ళకి అనిపిస్తుంది. 100% ఉంటుంది. మరి వాళ్ళు ఏంటి అని అంటే మనం ముచ్చట్లు పెట్టినప్పుడే వాళ్ళ కాన్సంట్రేషన్ మన పైన చేసినప్పుడు వాళ్ళు మన మీద కాన్సంట్రేషన్ చేయాలి. సో అలాంటి మనం ఏదో ఇప్పుడు 4 గంటలు కంటిన్యూ ముందుకోవాలి బాగుందాం అని చెప్పేసి మాట్లాడుకునే టైంలో నేను వాళ్ళు వస్తారు ఏం వస్తారు చూడగానే చూసినా ఎప్పుడు టైం పాస్ చేస్తాం అనుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళని నిందించడానికి లేదు, ఇక్కడ ఎంప్లాయీస్ నిందించడానికి లేదు. సో ఇక్కడ మేము చెప్పాలనుకుంది ఏంటంటే మేజర్ గా ఇంకా మేనేజ్మెంట్ పక్కన పెట్టేస్తే ఎంప్లాయీ యొక్క సాధక బాధకాలని పాటలు అనేవి. సో ఆ పాట చూస్తే జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా తమని తాము తెర మీద చూసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు చూసి మళ్ళీ మిగతా నలుగురికి షేర్ చేస్తూ అంటే వాళ్ళు చెప్పుకోలేదు కొన్ని. సో ఈ పాట ద్వారా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ చుట్టుపక్కల వారు కానీ వాళ్ళ బాధలు ఈ పాట ద్వారా చెప్తారని అనుకుంటున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారన్న? అంటే ఈ పాట బేసిక్గా తీసిందే వాళ్ళ కోసం. సో వాళ్ళు గనక ఒకవేళ ఆ పాట చూస్తే ఇది నా జీవితం రాని పక్క అనుకుంటా 100% అనుకుంటాను. మీరు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. అంటే ఇంతకు ముందు నేను కూడా జాబ్ చేశాను. సో నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మార్నింగ్ 9:30 9:40కి వెళ్తే 6:30 అని చెప్పేసి ఇంటర్వ్యూ టైం ఉన్నప్పుడు కొన్నిసార్లు 7 అవుతుంది 8 అవుతుంది. మళ్ళీ వెళ్ళి కుకింగ్ చేసుకొని తినేసరికి అక్కడనే ఆకలి మొత్తం చచ్చిపోతుంది. చాలా సరే చెప్పారు, వచ్చే టైం మాత్రమే మీది, పోయే టైం మాది అని చెప్పేసి ప్రైవేట్ నౌకరా రోడ్డు మీద ఉంటాయి. ఓకే అన్న, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మీ గోపి ఫోక్ మ్యూజిక్ నుంచి వచ్చే నెక్స్ట్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? గోపి ఫోక్ మ్యూజిక్ లో ప్రజెంట్ ఒక 2 ఫోక్ సాంగ్స్ రాబోతున్నాయి. ఫోక్ సాంగ్ తర్వాత మేము అనుకున్న కాన్సెప్ట్ సాంగ్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ సాంగ్ కూడా వస్తుంది. బేసిక్గా అందరినీ అలరించేటటువంటి సాంగ్స్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆదరించాల్సింది ప్రేక్షకులు కాబట్టి వాళ్ళు ఆదరిస్తే ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేక్షకులు అంతే, ప్రేక్షకులను ఆదరించిన వాళ్ళు ఎంత కావాలో అంత చేయడానికి నేను రెడీగా ఉన్నా, వాళ్ళు నన్ను ఆదరిస్తే చాలా. అంతే. ఒకప్పటితో పోలిస్తే జానపదాలలో చాలా మార్పులు వచ్చాయి. దాని వల్ల నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా? ఒకప్పుడు అంతా చాలా అంటే వేద క్యాసెట్ కూడా తీసేవాళ్ళు, మళ్ళీ దాన్ని చేసిన తర్వాత సీరియల్ ని అంటే ఆ క్యాసెట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా అండ్ ఈ యూట్యూబ్ ఇవన్నీ చూసి మనం తీసుకున్న అంటే మనం అనుకున్న ఆలోచనలు జనాలకి ర్యాపిడ్గా వెళ్ళిపోతున్నాయి. ఒక ఆలోచన ఎప్పుడు ఎవరికి ఎలా నచ్చుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సో దానివల్ల ఏంటంటే జానపదం అనేది కొన్ని ఇట్లే ఉండేది, ఇప్పుడు జానపదానికి వెళ్ళాలనేది అంటే మారిపోయింది. జానపదం కూడా రకరకాలుగా వస్తున్నాయి. సో ఒక సినిమాటిక్లో వస్తున్నాయి విజువల్ పరంగా కానీ, అండ్ మనకు లక్కీగా ఏంటంటే ఎడిటర్ నుంచి కానీ కెమెరామెన్ నుంచి క్వాలిటీ 8K కెమెరాలు వస్తున్నాయి. అండ్ విజువల్స్ కూడా మేము కొన్ని పాటలు చేస్తే ఏంటంటే ఈ మాయలు మంత్రాలు కొన్ని మ్యాజిక్స్ ఇవన్నీ కూడా మేము చూపిస్తున్నాం. టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకనే జానపదం ఇలానే ఉంది అనేది ఇంకేం లేదు. దానికి ఎలానైనా అంటే జనాలను నచ్చడం కోసం రకరకాలుగా లవ్ సాంగ్స్, ఫెయిల్యూర్ సాంగ్స్, సక్సెస్ సాంగ్స్ అండ్ విత్ అంటే ఒక పంట పెట్టి నుంచి దుక్కి నుంచి పంట అమ్ముకునే వారికి, ఒక పిల్ల పుట్టి నుంచి పిల్ల గడ్డి నుంచి, అండ్ ఇంకా వాళ్ళకి పాప పెద్దగైనా అంటే తర్వాత పెళ్ళి అయినా చచ్చిపోయినా బతికినా పుట్టినా ఎట్లానే రాయొచ్చు పాటను, ఎలాగైనా తీయచ్చు. జనాలకి ఏది ఎట్లా నచ్చుతుందో ఏం అర్థం కావట్లేదు. సో జనాలని మాక్సిమంగా అంచనా వేసుకుంటూ అంటే ఒక జనాలు ఎప్పుడు దొరకదు, వాళ్ళని అంచనా వేసుకుంటూ మనం పాట తీస్తే అంటే టెక్నాలజీ వాడుకుంటూ తీస్తే ఖచ్చితంగా పాట జనాలకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు పాట నష్టం అంటే ఒక ఫైనాన్షియల్ గా చాలా మందికి సపోర్టింగ్ కూడా, ఎందుకంటే ఒక పాట తీయాలంటే అంత కష్టపడేది. ఇప్పుడు మన దగ్గర అంటే టాలెంట్ ఉంది అంటే అది యూట్యూబ్ లో పెడితే ఖచ్చితంగా మనకు అనేది అమౌంట్ అనేది వస్తుంది. సో చాలా మందికి ఉపాధి అనేది ఉంది. యూట్యూబ్ మీద ఎంతో మందికి చెప్తున్నా ఫోక్ సాంగ్ అనేది చాలా మందికి డబ్బులు వస్తుంది. అంటే కళాకారులు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, డైరెక్టర్లు, కెమెరామెన్, ఎడిటర్లు వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఫోక్ సాంగ్ అని కాదు అంటే పాటల ద్వారా ఈ ఆట పాటల ద్వారా ఖచ్చితంగా అందరికి జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు. దీనివల్ల ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. సో ఈ ఫీల్డ్కి వచ్చి దాదాపు 4 years అవుతుంది. 4 years అయింది. స్టార్ట్ ఇక్కడే మన సైనికుల్లో జాబ్ అకౌంట్స్ మేనేజర్ చేసేవాడిని. సో కానీ అంటే నేను అంటే మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు అప్పటి వరకు చదువు పోయింది, అంటే నేర్చిన కోర్సులు సరే ఇవన్నీ చేసే జాబులు ఇవన్నీ కూడా వదిలేసుకొని ఫోక్ సాంగ్ వైపు వచ్చిన. సో వచ్చినప్పుడు నాకు ఒకటే ఒక క్వశ్చన్, ఎందుకంటే ఈ సాంగ్స్ మనకి ఎన్ని రోజులు అంటే ప్రతి రోజు ఇక్కడ యుద్ధం పోరాటం చేయాల్సిందే, ప్రతి రోజు కొత్తగా స్ట్రైక్ చేయాల్సిందే, కొత్త రోజు ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే, అన్ని రోజులు మనకి కాదు.
సో అన్ని రోజులు మనకి కానప్పుడు మనకి మళ్ళీ డౌన్ వచ్చి వాళ్ళు జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఏంటిది అని అన్నప్పుడు క్వశ్చన్ మాట్లాడింది. జాబ్ మానేసుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు మెయిన్గా ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు 2011లో యాజ్ అసిస్టెంట్ గా జాయిన్ అయినా. సో అట్లా 1 by 1 ఒక 3 years లో ఒక మేనేజర్ పోస్ట్కి వెళ్ళినా, 3.5 years లో. సో నేను ఎప్పుడైతే ఫోక్ సాంగ్స్ దేవుడు అంటే మనం మ్యాక్సిమం వదులుకోను, ఒకవేళ వచ్చి డౌన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక అసిస్టెంట్ గానే జాయిన్ అయినా. సో మేనేజర్ పోస్టులు రిజైన్ చేసిన వాడిని ఒక అసిస్టెంట్ గానే ఒక 1 year ఒక కంపెనీలో అంటే ఒక బ్యాలెన్స్ షీట్ ఫినిష్ చేసుకోండి అంటే ఒక అసిస్టెంట్ గానే జాయిన్ అవుతా. సో 1 year లో మళ్ళీ ఖచ్చితంగా మేనేజర్ పోస్ట్కి వెళ్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, ఏమైనా చేయగలను అప్పటి వరకు. ఎందుకంటే ఇది అకౌంటెంట్ అంటే నేను ఏంటంటే అకౌంట్స్ ఎంబీఏ ఫినాన్స్ చేసిన, దీంట్లో ఏంటంటే ట్యాక్స్ మారుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మళ్ళీ బడ్జెట్ వచ్చిందంటే ట్యాక్స్ అన్ని మారుతూ ఉంటాయి, పర్సంటేజ్లు మారుతాయి. అవన్నీ తెలియాలంటే నా నుంచి ఒక బ్యాలెన్స్ షీట్ అనేది వెళ్ళాలి, ఒక ఐటీ రిటర్న్ అనేది వేయాలి. వేస్తే అప్పుడు నేను మళ్ళీ గెయిన్ అవుతా. సో ఒకసారి నేను అసిస్టెంట్ గా జాయిన్ అవుతాను అనే ఆలోచన వచ్చిన నెక్స్ట్ నేను జాబ్ ట్రైన్ చేసిన. ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ మేనేజర్ పోతానప్పుడు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నేను అసిస్టెంట్ కూడా వెళ్తా అని అన్న ఆలోచన వచ్చిందా, దాంతో ఇమీడియట్ జాబ్ అనేసుకున్నాను. సో అందుకని ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి. సో నేనేమనుకుంటున్నా అంటే ఇంకా ఎప్పుడైనా చెప్పిన నెల జీతగాడ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి. మనం జాబర్ అంటే ఎంప్లాయీగా ఉంటాయి, ఎంప్లాయర్ అయినా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యాజమాన్యం ఇంతమంది చాలా మంది కంపెనీలు మూతవలేవు. సో ఎంప్లాయీ లాస్ అయితే మా అంటే ఆయన ఒక నెల జీతంలో వేరే జాబ్ చెప్పుకుంటుంది. కానీ ఒక ఎంప్లాయర్ అంటే ఒక యాజమాన్యంగా డబ్బులు పోతే బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే. సో అది చాలా ప్రతి ప్లేస్ లో రిస్క్ అనేది ఉంటుంది. సో రిస్క్ ఫేస్ చేసుకుంటూ అందరినీ అంచనా వేసుకుంటూ ప్రతిరోజు అంటే స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుంది తప్ప ప్రతిరోజు అన్ని మన రోజులు మన రోజు కావు. లైఫ్ ఎక్కడి నుంచి అయినా మన జీరో నుంచి వెళ్ళినా అంటే జీరో నుంచి స్టార్ట్ అవ్వడానికైనా రెడీ ఉంటాయి, అప్పుడే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.